ఎక్స్ప్లెయిన్ చేయండి రా. నీకేమొచ్చా? నేను 10 seconds లో ఫీల్ చేస్తా. కావాలంటే చూడు. గ్లాస్ ఎక్కడ నుండి వచ్చింది? నేను 7 seconds లో ఫీల్ చేస్తా. ఎగ్ ఇలా తీసా, రోల్ చేసా, అయిపోయింది. నేను 5 seconds లో చేస్తా. సరే చూద్దాం. 5 4 3 2 1. సబ్స్క్రైబ్. అయ్యొచ్చింది. ఏంట్రా నీ హడావుడి? మనం కలర్ఫుల్ వినాయకుడిని కొనుక్కుందాం పదా. బయట ఆ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బొమ్మలు కొనే బదులు ఇంట్లోనే నేచురల్ గా తయారు చేసుకుందాం. నాకేం వచ్చాక నీ ఉన్నాగా, మన ఇద్దరం కలిసి ఈ ఐడియల్ కిట్ యూస్ చేసి వినాయకుడిని చేద్దాం పదా. ఇప్పుడు దీనికి ఇచ్చిన ఈ మౌల్డ్ లో ఆయిల్ అప్లై చేసి ముందుగా ఈ మట్టిలో ఈ కొబ్బరి పీచు అండ్ ఈ సీడ్స్ ని యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఈ మట్టిని దీంట్లో ఈక్వల్ గా ఫిల్ చేయండి. అంతే. ఇప్పుడు దీన్ని కొంచెంసేపు డ్రై చేస్తే ఇంట్లోనే ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు రెడీ. ఈవెన్ దీన్ని నిమజ్జనం చేసినప్పుడు దీనిలో మిక్స్ చేసిన సీడ్స్ వల్ల ప్లాంట్ వస్తుంది. గణపతి బప్పా మోరియా. ఏంట్రా టెక్స్ట్ బుక్ అలా కట్ చేస్తున్నావు? ప్రాజెక్ట్ వర్క్ ఉందక్క, అందుకే కట్ చేస్తున్నా. అలా చేయకూడదురా, నీకు గిఫ్ట్ ఇస్తాగు. వావ్, ఏంటిది? ఇది మినీ పోర్టబుల్ ప్రింటర్. దీన్ని జస్ట్ ఫోన్ కనెక్ట్ చేసుకుంటే చాలు. కావాల్సిన డయాగ్రామ్స్ ప్రింట్ తీసుకుని స్టిక్ చేసుకోవచ్చు. ఇది ఇంక్ లేకుండానే డైరెక్ట్ గా హీట్ తో ప్రింట్ చేస్తుంది. ఇంకా దీంట్లో స్టిక్కర్ రోల్స్ పెట్టుకుని లేబుల్స్ ప్రింట్ చేసి మీ థింగ్స్ మీద స్టిక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా దీంతో మన ఫొటోస్ కూడా ప్రింట్ చేసుకోవచ్చు. ఇది నిండే అమ్మని ఎప్పుడో పాస్ అయ్యేటోంది. ఎవరు చిట్టలు పెడితే పాస్ అవ్వరా, ప్రాక్టీస్ చేయాలి. ఆఫీస్ కి వెళ్తున్నప్పుడు, ఇంట్లో ఎవరు లేనప్పుడు ఈ కీస్ ని మనం ఏ షూ ర్యాక్ కిందో ఈ కార్పెట్ కిందో పెట్టేస్తూ ఉంటాం. కానీ ఆఫీస్ కి వెళ్ళినా టెన్షన్ పడుతూ ఉంటాం ఎవరైనా తీసేస్తారేమో అని. సో అందుకే ఈ కీ లాక్ బాక్స్ ని ఆర్డర్ చేశాను. దీన్ని మనం ఇలా మనకి నచ్చిన ప్లేస్ లో వాల్ కి డ్రిల్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు దీనిలో ఈజీగా 3 to 4 కీస్ సేఫ్ గా పెట్టుకోవచ్చు. అండ్ ఫైనల్ గా మీకు నచ్చిన 4 digit పాస్వర్డ్ ని సెట్ చేసుకోండి. అంతే. అండ్ మీకు డైకాస్ట్ అల్యూమినియం మెటీరియల్ తో రావడం వల్ల ఎలాంటి వెదర్ కండిషన్ లో అయినా సరే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈవెన్ మీరు దీన్ని ఎంత పగలగొట్టినా సరే బ్రేక్ అవ్వదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే టెన్షన్ ఏం లేకుండా ఉండొచ్చు. చాందిని ఉన్నావా? ఉన్నారా? కంగారు పడకు, మన ఇంట్లో దయ్యమే. చార్లీ ఆడతారా? చార్లీ ఉన్నావా? ఆగరా, నా ఫోన్ తో ఫోటో తీస్తా. ఉన్న ఫోన్ తో ఏమొస్తుంది అన్నా? దానికి ఏదో కావాలన్నా. ఏంటి టచ్కాయ? అవ్వండి, నా దగ్గర ఈ యూనిక్ కిట్ ఉంది. ఈ బాక్స్ లో మనకి ఇన్స్టెక్స్ కెమెరాతో పాటు 40 ఫిలిమ్స్ వస్తాయి. వీటిని బ్యాక్ సైడ్ ప్లేస్ చేసుకుని లెన్స్ తిప్పితే కెమెరా ఆన్ అవుతుంది. ఇప్పుడు ఈ బటన్ ని ప్రెస్ చేస్తే ఇన్స్టెంట్ గా ఫోటో హార్డ్ కాపీ వస్తుంది. వచ్చిన ఫిలిం ని ఇలా ఫ్యూ సెకండ్స్ షేక్ చేయాలి. ఈ కెమెరా లైట్ ఎక్కువ ఉన్న ప్లేసెస్ లో ఫోటో తీస్తే పిక్స్ చాలా క్లియర్ గా వస్తాయి. ఫోటో చూద్దామే. బిర్యానీ తింటారా? తింటామమ్మా. అయితే లిస్ట్ లో ఉన్నవన్నీ పట్టరా. ఎంత ఉందండి? రైతు బజార్కి వెళ్దాం పదక్క. లేదురా, ఆన్లైన్ లో ఆర్డర్ పెడదాం. కానీ ఆన్లైన్ లో రేట్ ఎక్కువ అక్క. కానీ ఫాస్ట్ గా వస్తారా? సరే కంపేర్ చేసి చూద్దామా? ఓడిపోయిన వాళ్ళు నిమ్మకాయలు తింటారు. ఎన్ని ఏంట్రా సాగు కొడుతుంది అన్న. బీన్స్ ఎంత? ఎలా ఉన్నాయంట్రా? ఇస్తావా లేదన్న? పక్షా పోతున్నా. సరిపోయి. ఈ ఆనియన్స్ ఎక్కడ ఉన్నాయరా బాబు? అన్ని వెజిటేబుల్స్ తీసుకున్నాను, పదండి వెళ్దాం. థ్యాంక్ యూ అన్నా. ఆన్లైన్ లో నీ కొత్తిమీర చూడు ఎంత వచ్చిందో. ఆఫ్లైన్ లో నీ పచ్చిమిర్చి చూడు ఎలా కుళ్ళిపోయిందో. నాకు రైతు బజార్లో టమాటో ఆలు 2 కలిపి 35 రూపీస్కే వచ్చాయి. నాకు ఆలు ఒకటే 40 రూపీస్ పడింది. కానీ ఈ క్యారెట్ చూడు, బజార్ కి ఆన్లైన్ కి క్వాలిటీలో ఎంత డిఫరెన్స్ ఉందో. ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే ఆన్లైన్ లో వెజిటబుల్స్ ఫ్రెష్ గా ఉన్నాయి, కానీ ఆఫ్లైన్ లో క్వాంటిటీ ఎక్కువ వచ్చాయి. అండ్ అవి మొత్తం కలిపి 180 రూపీసే. నాది 300. నో 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 నో. సబ్స్క్రైబ్. అమ్మగారు ఇంట్లో లేకపోతే చాలు చెత్త చేసేస్తుంది మహారాణి. అమ్మయ్య, చాట్ ఎక్కడ పెట్టాను? అక్కేం చూడట్లేదు కదా. కాంతమ్మా, ఏం చేస్తున్నావు? చెట్లోనే ఉందా? ఇప్పుడు ఏం చేయాలి?
అది అక్క, ఈ సోఫా కింద చీపుడుతో ఎంత క్లీన్ చేసినా పోవట్లేదు అక్క. అవి ఆ చీపురుతో రావు గానీ ఈ మైక్రో ఫైబర్ క్లీనర్ ని యూజ్ చేయి. దీన్ని ఇలా ఈజీగా బెండ్ చేసుకొని మనం క్లీన్ చేయలేని సోఫా కింద, బెడ్ సైడ్ నా అండ్ ఫ్రిడ్జ్ కింద బెండ్ అవ్వకుండా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా దీన్ని మనం ఇలా ఈజీగా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. దీంతో మనం ఫ్యాన్స్ కున్న డస్ట్ ని ఈవెన్ కార్నర్స్ లో కూడా క్లీన్ చేసుకోవచ్చు. చూసావా ఎంత బాగా క్లీన్ అయిందో? భలే క్లీన్ చేసావు అక్క. లిటిల్ భయ్యా. మా అక్క నన్ను సతాయిస్తూనే ఉంటుంది. ఇంకోసారి నేను యూజ్ చేసే పర్ఫ్యూమ్ లో ఇంకా కలిపేసింది. ఆ? అక్క అయిపోయావు అక్క ఈరోజు. వస్తున్నా. వెళ్ళిపోయిందా? ఇట్స్ రివెంజ్ టైం. అమ్మ పిలవలేదంటుందేంటి? ఆయిల్ వీడియో చూసుంటాడు. ఐడియా, దీనిపైన పౌడర్ వేసి ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఒక క్లాత్ తీసుకుని దీని మీద ప్లేస్ చేసి ఐరన్ చేస్తే ఈ ఆయిల్ అంతా కూడా పౌడర్ కి అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకుని క్లీన్ చేస్తే ఆయిల్ స్టెయిన్ అంతా కూడా పోతుంది. అమ్మయ్యా, సబ్స్క్రైబ్. అమ్మో చలి చలి. విండోస్ క్లోజ్ చేయాలి. అబ్బా సెట్. అను ఏసీ ఆఫ్ చేయవే, చలితో చచ్చేలా ఉన్నాను. బా నా కొడుకు వస్తుంది, దుప్పటిగా పోపోని. బాబా నీకు ఈ బెడ్షీట్లతో చలాగదు గానీ ఎలక్ట్రిక్ బ్లాంకెట్ తీసుకో. దీన్ని ఇలా అన్ఫోల్డ్ చేసుకుని బెడ్షీట్ మీద ఈవెన్ గా స్ప్రెడ్ చేసి ఆన్ చేసుకుంటే చాలు, బ్లాంకెట్ అంతా వార్మ్ అవుతుంది. మరి ఇదేం షాక్ కొట్టదు కదా? కంగారేం పడుకు, ఇది 75 వాట్స్ తో పాటు షాక్ ప్రూఫ్ టెక్నాలజీతో వస్తుంది. సో ప్రాబ్లమే ఉండదు. ఇంకా ఈ కంట్రోల్ యూజ్ చేసి హీట్ ని సెట్ చేసుకోవచ్చు. బ్లాంకెట్ వార్మ్ అయ్యాక ఆఫ్ చేసుకుంటే హ్యాపీగా పడుకోవచ్చు. లింక్ ఇన్ బయో. ఎక్కడ పోతున్నావురా? ఫ్రెండ్ మ్యారేజ్ అక్క, అందుకే లగేజ్. అవునా, ఏమేం ప్యాక్ చేసావు? దీనిలో సూట్ అండ్ బ్లేజర్, దీనిలో క్లాత్స్ అండ్ బ్లాంకెట్, దీనిలో ల్యాప్టాప్ అండ్ ఎలక్ట్రానిక్స్, దీంట్లో షూ. ఇంట్లో ఉన్న బ్యాగ్లన్నీ తీసుకెళ్ళిపోతే నేను దేంతో కొట్టాలి? దేనికక్క? ఇన్ని బ్యాగ్స్ తీసుకెళ్లే బదులు ఈ డఫుల్ బ్యాగ్ తీసుకెళ్తే సరిపోతుందిగా. దీంట్లో ఉన్న ఈ కంపార్ట్మెంట్ లో సూట్ నలగకుండా పెట్టొచ్చు. ఇంకా ఈ పాకెట్ లో బెల్ట్ ఆర్ టైస్, ఈ మెష్ పాకెట్ లో చార్జర్ అండ్ ఇయర్ బడ్స్, ఈ లోపల పాకెట్ లో కాస్మెటిక్స్, ఇందులో పవర్ బ్యాంక్ అండ్ లాస్ట్ ఇందులో వ్యాలెట్స్. ఇంకా ఈ సైడ్ లో బ్రషెస్ అండ్ కోమ్స్ పెట్టుకోవచ్చు. మరి నా షూ ఎక్కడ పెట్టాలి? షూస్ పెట్టుకోవడానికి ఈ సైడ్ లో సెపరేట్ కంపార్ట్మెంట్ ఉంది. ఇప్పుడు దీన్ని ఇలా క్లోజ్ చేసి క్లాత్స్ అన్ని పెట్టుకోవచ్చు. ఒకవేళ నీకు ఎక్స్ట్రా పాకెట్స్ కావాలనుకో, దానికోసమే 3 జిప్స్ ఉన్నాయి. థ్యాంక్స్ అక్క, 4 బ్యాగులు తగ్గించావు. దీని లింక్ బయోలో ఉంది. నాకు డబ్బులు వచ్చేస్తాయి. డబ్బులు లేవేంటి? ఏమైంది అక్క, నా డబ్బులన్నీ ఎవరో తీసేసుకున్నారు అక్క. నాకు తెలుసు ఎవరు తీసుకున్నారో. రావట్లేదేంటి? దొరికాయి. నన్ను చూస్తారండి, నాకేం తెలుసు. నార్మల్ డిబ్బీలో పెడితే ఎవరైనా తీసేసుకుంటారా? నెక్స్ట్ టైం నుంచి ఈ పిగ్గీ బ్యాంక్ యూజ్ చేయి. జస్ట్ నీ పాకెట్ మనీని ఇక్కడ పెట్టుకుంటే మంచి మ్యూజిక్ వస్తూ లోపలికి లాగేసుకుంటుంది. ఇంకా కాయిన్స్ అయితే ఈ పైన వేయొచ్చు. ఇప్పుడు నువ్వు పాస్వర్డ్ అండ్ ఫింగర్ ప్రింట్ సెట్ చేసుకుంటే నువ్వు తప్ప దీన్ని ఎవరు ఓపెన్ చేయలేరు. ఇలాంటి డబ్బాలు ఇన్ని చూడలేదు. రావట్లేదేంటి? అన్న